తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. ఎవరిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారు? మరి ఎవరి యొక్క బర్త్ రీప్లేస్ చేస్తారు? అనే అంశాలపైన కూడా కొంత తెలంగాణలో ఉత్కంఠ నేపథ్యం కనపడతా ఉంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారం సమయంలో చిట్ చాట్ చేస్తూ మీడియా మిత్రులతోని చిట్ చాట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగింది. వాటిలో కీలకంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు ఏవైతే ఇటు కేరళలో జరుగుతూ ఉన్నాయో, పుదుచ్చేరిలో జరుగుతూ ఉన్నాయో, ఈ ఎన్నికల అనంతరం ఖచ్చితంగా క్యాబినెట్ విస్తీర్ణ ఉండబోతుంది అన్నట్టుగా క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా అంటే ఒక డేట్ కూడా ఫిక్స్ చేసే ప్రణాళికలో ఇటు ఏఐసిసి పెద్దలు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఈ ఎన్నికలే వాళ్ళు గెలవాలనే ధ్యేయంతోనే వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలిపించాలనే ఆశతోనే వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ గెలుపు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ విస్తీర్ణ ఉంటుంది అన్నట్టుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే కేరళలో సీఎం రేవంత్ రెడ్డి హడావుడి ప్రచారం చేస్తూ ఉన్నారు. అటు అనేక కీలక నేతలు కూడా ఏఐసిసిగా ఉన్న ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇటు తెలంగాణ నుండి కూడా వాళ్ళు కూడా ఇటు ప్రచారం చేయడానికి వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అటు బట్టి కావచ్చు, దుద్దిల శ్రీబాబు కావచ్చు, ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలకి ఎన్నికలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. తెలంగాణలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడ వివరిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ఈ పరిస్థితులలో మరి క్యాబినెట్ విస్తీర్ణ అంశాన్ని కూడా కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రస్తావించారు. అయితే సీనియర్ నేతలు కూడా చాలామంది కూడా ఆశావాదులు చాలామంది ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక సమీకరణలతోని క్యాబినెట్ విస్తీర్ణ అయ్యింది. ఇప్పుడు కూడా ఒక బీసీ నేతకి, ఒక మైనార్టీ నేతకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మరి చూడాలి ఎంతవరకు ఈ సమీకరణాలు ఫలిస్తాయి. ఇప్పటివరకే అనేక మంది కూడా ఆశావాదులైతే ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే ఇంకా మిగిలి ఉన్న 2 స్థానాలు అంటే ఒకళ్ళు బీసీకి ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. ఇంకొకటి మరి మైనార్టీ కన్నా ఇంకొకటి రెడ్డి కన్నా ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అజారుద్దీన్ మైనార్టీ కోటాలో ఇటు మంత్రి పదవి అయితే ఉండడం అయితే జరిగింది. కానీ ఆయన ఎమ్మెల్సీ పదవి తనకి ఈ నెలలో ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే తన యొక్క మంత్రి పదవి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తనని ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనని ఎమ్మెల్సీగా చేయకపోతే తన యొక్క మంత్రి పదవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మరో నేతకి అవకాశం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రణాళిక చేస్తుందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే చాలా వరకు కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు, అటు సుదర్శన్ రెడ్డి ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా రెడ్డికి సంబంధించిన సామాజిక నేతలే మరి ముందుకు వస్తూ ఉన్నారు. నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా లేదా, లేకుండా నీ సీఎం చైర్నైనా గుంజుకుంటామనే విధంగా ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అనేక సమీకరణలు అయితే హైకమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ కేరళ ఎలక్షన్స్ తర్వాత ఆ రిజల్ట్ తర్వాత తెలంగాణలో రాజకీయాలలో పెను మార్పు ఉంటాయి. తెలంగాణ రాజకీయాలలో క్యాబినెట్ విస్తీర్ణ ఉండే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి ఇంకా మిగిలి ఉంది 2.5 సంవత్సరాలు. అయినా మళ్ళీ ఎలక్షన్కి ఒక 1 ఇయర్ ఆ టైం ఉంటుంది కాబట్టి దాదాపుగా వాళ్ళకుంది ఇంకొక 1.5 సంవత్సరాలు లేకుంటే 2 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తీర్ణ చేయాల్సిందే అనే విధంగా ఇటు హైకమాండ్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అనేక విధాలుగా అసంతృప్తితో నేతలైతే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కృషి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అయితే క్యాబినెట్ విస్తీర్ణలో కొంతమందికి చోటు దక్కించే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. ఎవరైతే అసంతృప్తితో ఉంటారో వాళ్ళకి పార్టీకి సంబంధించిన పదవులు, కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటిలలో కూడా బీసీలకి పెద్దపీట వేయాలన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, మరి అధిష్టానం ఈ విధంగా అనుకుంటా ఉంది. అధిష్టానం అనుకునే విధంగా చూస్తే కేరళ ఎలక్షన్స్ తర్వాత క్యాబినెట్ విస్తీర్ణ ఉంటుందన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. వీటిపైన కేరళలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడాలన్నట్టుగా తెలుస్తూ ఉంది.